అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమః. జూన్ నెల 9వ తారీఖు 2024 సంవత్సరం ఆదివారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. ముందుగా నేటి పంచాంగం జూన్ నెల తేదీ 9వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం తిథి తృతీయ నక్షత్రం పునర్వశ కరణం గర వనిజ పక్షం శుక్లపక్షం యోగం వృద్ధి రోజు ఆదివారం జన్మరాశి మిథున రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:52 నుండి 12:48 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 5:26 నుండి 6:22 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 5:33 నుండి 7:18 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 12:20 నుండి 2:04 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు మీ సంకల్ప బలంతో ఒక తికమక పరిస్థితిని ఎదుర్కోవడం వలన అది ప్రశంసలను పొందుతుంది. ఒక ఉద్వేగభరితమైన నిర్ణయం తీసుకునే సమయంలో మీరు సంయమనాన్ని పోగొట్టుకోరాదు. ఈరోజు డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. మీరు ఆర్థికంగా కూడా ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. మీ సరదా స్వభావం మీ చుట్టారా ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపచేస్తుంది. జాగ్రత్త, మీ ప్రేమక భాగస్వామి మిమ్మల్ని పొగడ్తలతో పడేయగల సూచనలు ఉన్నాయి. ఈరోజు మీ సాయంత్రం సమయాన్ని మీ సహ ఉద్యోగితో గడుపుతారు. చివర్లో మీరు గడిపిన సమయం అనవసరం వృధా అయినట్లు భావిస్తారు. పెళ్ళంటే కేవలం కొట్లాటమయమని కొంతమంది అనుకుంటారు. వాళ్ళు నిజానికి అబద్ధం చెప్తున్నారు. ఎందుకంటే నిజమైన ప్రేమంటే ఏమిటో ఈరోజు మీరు తెలుసుకోనున్నారు. మీలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా మీరు ఈరోజు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి బయటికి వెళ్ళవచ్చు. మరియు మీరు కూడా పరిష్కారం కనుగొనలేరు. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 3. పరిహారం వచ్చి ఎల్లప్పుడూ శుభ్రమైన మరియు ఇస్త్రీ చేయబడిన బట్టలు ధరించండి. మీ జీవనం గురించి శ్రద్ధను సూచిస్తుంది. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.